విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే మినహా ఏ వర్గానికి విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి గాను రిటైల్ సప్లై టారిఫ్ ధరలను విడుదల చేశారు. 3 డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన విద్యుత్ టారిఫ్ ధరలను విడుదల చేశారు. గత ఏడాదిలో వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాది కూడా వర్తిస్తాయన్నారు. వినియోగదారులపై భారం లేకుండా టారిఫ్ రూపొందించామని, దీంతో 15,299 కోట్ల లోటును ప్రభుత్వమే భర్తీ చేస్తుందని సివి నాగార్జునరెడ్డి తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయకరావు. చెప్పండి, విద్యుత్ వినియోగదారులకి గుడ్ న్యూసే ఇది. ఏ ఛార్జీలు పెంచట్లేదని చైర్మన్ ప్రకటించారు. వరుసగా 5వ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ సబ్సిడీని భరిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే గత సంవత్సరం దాదాపుగా 10,000 కోట్ల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఈ సంవత్సరం దాదాపుగా 3,500 కోట్ల అదనంగా సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఓవరాల్ గా 1,674 కోట్ల రెవెన్యూ లోటుగా ఈఆర్సీ చైర్మన్ సివి నాగార్జున రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దీనికి సంబంధించి పూర్తి స్థాయి వార్షిక నివేదికను ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా వరుసగా 5వ సంవత్సరం ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ అనేది కమిషన్ అనేది పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి అంటే 1,674 కోట్ల రెవెన్యూ లోటును కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ సంవత్సరం ఓవరాల్ గా చూసుకుంటే కనుక 3 డిస్కములు కలిపి 13,589 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఈ డిస్కములకు అందించబోతుంది. మరోవైపున యథావిధిగా ఏదైతే గృహ అవసరాలకి వినియోగించే విద్యుత్ సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక యూనిట్ కి సంబంధించి టెలిస్కోపిక్ విధానంలో 30 యూనిట్ల లోపున ₹1.90 యథావిధిగా ఉండబోతుంది. అదేవిధంగా 31 నుంచి 75 యూనిట్లకు సంబంధించి యథావిధిగా ₹3 యూనిట్ కి ఛార్జ్ పడబోతుంది. అదేవిధంగా 126 నుంచి 225 యూనిట్లు వినియోగించే వారికి ₹6 యూనిట్ పడబోతుంది. గత ఏడాది ఏ విధంగా అయితే ఛార్జీలు ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అంటే 2024-25 సంబంధించి ఛార్జీలు యథావిధిగా అంటే ఎక్కడా కూడా గృహ అవసరాల మీద కానీ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా అటు రైతులకు సంబంధించి కానీ ఉచిత విద్యుత్తులకు కానీ ఎక్కడ కూడా భారం పడబోదు. యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఎక్కడ భారం లేకుండా 2024-25 సంబంధించి కూడా ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా చైర్మన్ ప్రకటించడం జరిగింది. ఓకే వినాయక్.